నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. బై డిఫాల్ట్‌గా జనం విపరీతంగా వస్తారు. అందులో నుంచి ఏదైనా గనక కాసింత కన్వీనియంట్‌గా మనకు అనుకూలంగా దొరుకుతుందా అని చెప్పి తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ప్రత్యర్థి మీడియా కాచుకొని ఉంటుంది. ఆఫ్‌కోర్స్ అదే వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ. ఈ క్రమంలో విపరీతంగా వైసీపీ కార్యకర్తల మధ్యలో ఒక మహిళా ఎస్ఐ గారు మధ్యలో అంటే నిలబడ్డారు. అటు ఇటు కదులుతూ ఉన్నారు. అక్కడ ఏం జరిగిందనేది క్లియర్‌గా తెలియదు. బట్ తనైతే ఇలా చెవులు మూసుకొని ఉన్న విషయం అయితే కనిపిస్తూ ఉంది వీడియోలో. ఈ క్రమంలో అందరూ ఊహించినట్లుగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలో బ్యానర్ హెడ్డింగ్లుగా వచ్చాయి. మినిస్టర్లు వరుస పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ లోకేష్ గారి దగ్గర నుంచి వరుసగా అందరూ ట్వీట్లు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం, వాళ్ళ సంగతి తేలుస్తాం, మహిళలంటే లెక్కలేదు, తల్లి చెల్లి ఇంకా అంతా ఊహించినదే. అసలు ఇంకా వాళ్ళ పత్రికలు పెట్టిన హెడ్డింగ్లు అయితే మహిళా ఎస్ఐపై వైసీపీ దాష్టీకమని చాలా అదే అద్భుతంగా పెట్టారు. పెట్టి ఊరుకోలేదు. ఆముదాల వలస పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పైన 109, 189, 191, 221, 121, 74, 79, 351, 119 అంటే ఇందులో హత్య నేరము, కుట్ర, రకరకాలు ఎన్ని సెక్షన్ల కింద 3, 6, 9 సెక్షన్ల కింద కేసు పెట్టి ఇందులో హత్య నేరం ఉంది, కుట్ర ఉంది, రకరకాల సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయితే ఇదే అంశం మీద అతను చింతాడ రవికుమార్ అనే ఆముదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన ఏమంటారంటే, మా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. భారీ గేట్లు పెట్టి మరీ ఆపారు. అయినా కూడా పెద్ద ఎత్తున జనం వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తల మధ్యలోకి బూర్జా మండలం ఎస్ఐ ప్రవల్లిక వచ్చారు. ఆ జనం మధ్యలో ఆమె ఉన్నారు. ఆమె నాకు ముందే బాగా తెలుసు. అండ్ ఇటీవల ఆమెకు అనారోగ్యంగా ఇబ్బంది పడ్డారు. సో వేలాదిగా ఒక్కసారిగా జనం ముందుకు వస్తుండడంతో ప్రమాదం జరగకుండా ఆమెను నేనే కాసింత పక్కకు వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఆ సమయంలో జనం పెద్ద ఎత్తున జై జగన్ అనే నినాదాలు చేయడంతో ఆమె చెవులు మూసుకున్నారు. దీంతో మేము ఆమెను చాలా జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్ళాం. అయితే ఇదేదో పెద్ద అపరాధంగా, షాకింగ్ ఉదంతంగా చూపిస్తూ నా మీద చాలా కఠినమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు అని, ఇంజనీరింగ్లో పిహెచ్డి పూర్తి చేసి న్యాయశాస్త్రాన్ని కూడా చదివిన నాకు, ఉన్నత విద్యావంతుడిని, నాకు చట్టం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తినని, నా పైన ఇన్ని దారుణమైన కేసులు పెట్టడం శోచనీయమని, కక్ష తీర్చుకునే ప్రయత్నాలు ఏంటి అని, ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడను, అక్కడ జరిగిన వాస్తవం ఏంటో నాకు తెలుసు, ఎస్ఐ గారికి తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధపడిన వ్యక్తిని, అలా అందుకే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి ఏం జరిగింది అని వాస్తవాలు తెలియజేయాలి ప్రజలకని ఈ వీడియో చేస్తున్నాను అని ఆయన అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. సో వాస్తవానికి మనకు ఆ వీడియో చూసినా కూడా ఎస్ఐ గారి మీద ఎవరో దాడి చేసి అటువంటివి ఏం కనపరావు. బై డిఫాల్ట్గా జనాలు విపరీతంగా ఉన్నప్పుడు నినాదాలు చేస్తూ ఉంటారు రకరకాలుగా. సో మరి ఎస్ఐ గారు అయితే చెవుల్లో వీటిలో వేళ్ళు పెట్టుకుని మూసుకున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వైసీపీ ఇన్ఛార్జ్ ఏమో ఆమె అనారోగ్యంగా ఉన్నారు, మొన్నగానే బాగోలేదు, ఆవిడకు నాకు పరిచయం ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు కదా, కాసింత పక్కకు వెళ్ళమని నేనే చెప్పాను, జాగ్రత్తగా మేమే పక్కకు తీసుకెళ్ళాము, అదేం పెద్ద అపరాధంలాగా ఈ సెక్షన్లు ఏంటి అని. మరి బహుశా ఎస్ఐ గారు ఏమంటారు? ఇప్పుడు కంప్లైంట్ ఎస్ఐ గారే ఇచ్చారా ఏమో తెలియదు. మరి పోలీసులు పెట్టారా, ఎస్ఐ గారు ఇచ్చారా, ఫిర్యాదు ఎవరు చేశారు, మరి ఇప్పుడు ఎస్ఐ గారి స్పందన ఏంటి చూడాలి.